వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. జునుములు అంటే మీకు అందరికీ తెలుసు కదండి. వంకాయ జునుములు కూర ఇలా చేస్తుంటారు కదా. ఈరోజు నేను వెరైటీ రెసిపీ చేశాను. జునుము గారెలు కూర చేశానండి. అవి ఎలా చేయాలో చూసేద్దామండి. రాత్రే జునుములు నానబెట్టానండి. ఉదయాన్న జునుముల్లోని అల్లం వెల్లుల్లి వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్సీ ఆడానండి. మిక్సీ ఆడిన తర్వాత అందులో కొంచెం సాల్టు, ఆనియన్స్, జీలకర్ర వేసి కరివేపాకు కొంచెం వేసి బాగా ఇగోండి ఇలాగ గారెల్లా చేసుకోవాలండి. చూసారు కదా గారెలు ఎలా చేశానో. గారెలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ముందుగా ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా వేగాలండి. బాగా అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా బాగా మగ్గాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం, పసుపు, కొంచెం సాల్టు వేసుకోవాలండి. బాగా దగ్గరికి బాగా మగ్గిపోవాలండి. చూసారా అలా బాగా మగ్గిపోవాలండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలా బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి బాగా దగ్గరగా అయినప్పుడు గారెలు వేసి బాగా కొద్దిగా ఉడకాలండి. అదిగోండి అలా ఉడికిన తర్వాత కూర దగ్గరికి అయిపోయిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూసారా అలా బాగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.